హలో, నేను మిస్ రావు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన, ఒక దృశ్యం మేము మీకు చూపించాలనుకుంటున్నాం. సగటు తల్లి ఎవరైనా సరే ఆ దృశ్యం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. ఆ దృశ్యం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత దారుణంగా ఉంటారా అని నాకు కూడా అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను 2019 ఎన్నికలకు ముందు కలిసాం. ఆయన అప్పుడు జర్నలిస్టులందరినీ పిలిస్తే ఒక ఛానల్ హెడ్గా ఉంటూ నేను కూడా వెళ్ళాను. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనలో ఏదో మానవీయ కోణం ఉంది, ఆయనలో ఏదో మంచితనం ఉంది, ఆయనలో కసి ఉంది, సమాజాన్ని మార్చాలనేటువంటి ఒక తపన ఉంది ఆయనలో అనిపించింది. ఆయన మాట్లాడిన తర్వాత సీన్ కట్ చేస్తే 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలన చేశాం. అదంతా ఒక ఎత్తు అయితే తీర్పు ఇచ్చేశారు, ప్రజలు అయిపోయింది. కానీ కుటుంబంలో తల్లి చెల్లితోటి ఆయన విభేదించారు. ఆస్తుల విషయంలో విభేదించినప్పటికీ కూడా ఈ వర్ధంతి సందర్భంగా విజయమ్మ గారు అక్కడికి వెళ్తే విజయమ్మ గారిని దగ్గర తీసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఆయన మానసిక స్థితి, ఆయన ఆలోచన సరళి ఏంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అందుకే నేను ఆ దృశ్యాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పడం కంటే కూడా అది చూసిన తర్వాత మీకు కలిగేటువంటి భావన ఏంటి అనేది కూడా మీరు తెలియజేయచ్చు. ఆయన ఇడుపులపై వచ్చారు. ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. ఎవరికి? రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించారు. అదే సమయంలో ఆవిడ కూడా వచ్చారు, విజయమ్మ గారు కూడా. ఇక్కడ చూడండి, క్లోజప్లో చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఇదిగోండి విజయమ్మ గారు ఎక్కడున్నారు? ఇదిగోండి విజయమ్మ గారు అటు వెళ్తున్నారు. తన కుమారుడి దగ్గరికి వెళ్ళి తన కుమారుడిని అద్దుకోవాలని చూశారు, కానీ ఆయన పట్టించుకోలే. ఆ సెక్యూరిటీ చూడండి, సెక్యూరిటీ నుంచి బయటకు తోసేస్తున్నారు ఆవిడ వెళ్ళిపోయారు. ఒక సాధారణ మహిళలాగా ఆ పక్కనే ఉండేటువంటి మహిళ ఆవిడని ఓదారుస్తుంది. ఓదార్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా ఆ మహిళ ఎవరో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా ఆవిడికి ఆ తల్లి గురించి చెప్తున్నారు, కానీ ఆయన పట్టించుకోకుండా ఆమె ఆవేదన చూడండి, ఆమె బాధ చూడండి. విజయమ్మ గారి బాధ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది విజయమ్మ గారి బాధ ఏంటని. ఇక్కడ చూడండి, విజయమ్మ గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడని కనీసం అక్కడికి కూడా పోనివట్లా. ఆమె ఏదో పాపం వెళ్ళి ఇంతకు ముందులాగా ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు అని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేదిక మీద తన తల్లిని ఏ విధంగా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారో, తన తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆప్యాయంగా ఆ రోజున ముద్దాడారో మనం చూసాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? చూడండి, తల్లి కుమారుడిని చూస్తుంటే కుమారుడు అసలు పట్టించుకోవట్లా. ఇక్కడ చూడండి, పాపం దూరం నుంచి ఎలా చూస్తున్నారో చూడండి. ఆ పిల్లోడిని ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఉన్నారు విజయమ్మ గారు పాపం. ఇక్కడ చూడండి విజయమ్మ గారు, ఈయన అస్సలు పట్టించుకోవట్లా. ఎంత దీనంగా దయనీయంగా చూస్తున్నారో అనిపిస్తుంది అది చూస్తే కనుక. ఇక్కడ చూడండి అతన్ని, ఇక్కడ చూడండి అమాయకంగా పాపం ఒక వెళ్తున్నారు అక్కడికి. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి అసలు కనీసం ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది? ఆయన ఆత్మీయ ఆలింగనం చేసుకునేవాళ్ళు తల్లిని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన పట్టించుకుని కూడా చూడండి, అంటి ముట్టున్నట్టున్నాడు. అది ఆమె పాపం కుమారుడిని అంటే చూడండి సెకండ్స్లో వెనక్కి నెట్టేశారు. అదిగో ఇక్కడ ఎవరు ఇంకా ఈ పాపం ఓదార్స్తుంది, గడ్డం పట్టుకుని ఓదార్స్తుంది. ఆమె బాధ ఏందనేది సగటు మహిళకు తెలుసు. సో ఇదంతా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమనుకుంటారు? ఒక సగటు తల్లి పడే బాధ మామూలు మహిళ అదిగో అక్కడ ఆ మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి. ఆ మామూలు మహిళకి తెలిసినంతగా ఇతరులకు తెలియలేదు. చూడండి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కనీసం తల్లిని పట్టించుకోకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు
కనీసం ఆ లీడర్లనే చెప్పలేదు. పక్కన వాళ్ళ మేనమామ ఉన్నాడు ఇక్కడ, రవీంద్రనాథ్ రెడ్డి, ఇంకోటి ఇక్కడ ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ పాపం ఆ బాధ చూడండి జనంలో ఎలా ఉందో. మామూలుగా అయితే ఆ చుట్టూరు సెక్యూరిటీ ఉంటుంది, ఆవిడ చాలా భద్రంగా తీసుకెళ్తారు. అక్కడ చూడండి తన కుమారుడు వైపు చూస్తుంది, కుమారుడేమో పట్టించుకోవట్లా. అందరూ ఆవిడ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు అతని దగ్గరికి. ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటి, అసలు ఆయన ఏమనుకుంటున్నారు అనేది అసలు చూడండి. పాప ఇక్కడ చూడండి దీనంగా ఎలా పెట్టున్నారు ఫేస్. ఇక్కడ చూడండి పాపం ఏదో ఆయన ఎవరో లీడరు, ఆ లీడరు అభాగ్యురాలుగా ఆ లీడర్ దగ్గరికి వచ్చిన ఫీలింగ్లో ఉన్నారు పాపం. అసలు కనీసం పట్టించుకోవట్లేదు అతను. చూడండి ఒకసారి అది చూస్తే కనుక అసలు ఏంటి పరిస్థితి, కుటుంబ వ్యవస్థలు ఏంటి, కుటుంబ ఆప్యాయతలు ఏంటి, కుటుంబ ప్రేమలు ఏంటి, తల్లి చెల్లి అది చూడండి అసలు పట్టించుకోలే. పోయి ఏమే చేతులు పట్టుకొని పాపం చేస్తూ అదిగో వెంటనే పక్కన నెట్టేస్తారు. అదిగో ఆ చేతితో చూడండి పక్కన నెట్టేస్తున్నాడు. అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అనేది ఆ పాప ఆ మహిళ ఎవరో ఆవిడకి అర్థమైంది ఆ బాధ. ఇక్కడ చూడండి అదిగో పోయి చెప్తుంది మీ తల్లి వచ్చిందా అని. ఇక్కడ చూడండి అదిగో గడ్డం పట్టుకొని ఆవిడ పాపం ఆవేదనతో చెప్తుంది. అదిగో జగన్ ఇదిగో మీ తల్లి ఉంది అని చెప్తుంది. అసలు ఫేస్ చూడండి ఎట్టు పెట్టాడు. ఈ పాపం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకోసారి చూడండి ఆవిడ వెనక్కి వెళ్తుంది. ఇదిగో ఆ చేయి చూడండి ఒక్కసారి నేను మళ్ళీ ఇది చేసి చూపిస్తాను. ఆవిడ వెళ్తారు అదిగో వెళ్ళినప్పుడు అక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి ఇది అదిగో చూడండి ఆ చేయి పెట్టి ఎలా తోసేస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే తొయ్యటం అంటే ఆ ఇష్టం లేని అన్నట్టుగా చూడండి వెనక్కి పంపిస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి ఇదిగో ఈవిడ విజయమ్మ గారు ఇక్కడ ఈ ప్లేస్ చూడండి ఆయన చెయ్యి ఇది చెయ్యి పెట్టి ఎలా దోచేస్తున్నారు చూడండి. సో ఇది నేను ఎందుకు చూపించాలనుకున్నాను, నాకు వీడియో వచ్చింది యాక్చువల్గా సోషల్ మీడియాలో. చూడండి తోచేస్తున్నాను వెనక్కి పంపించేస్తాను. ఇలాంటి సిచ్యువేషన్ ఏ తల్లికైనా వస్తుందా? ఇక్కడ అదిగో అందుడు ఎవరో పాపం సముదాయిస్తుంది. ఎప్పుడు ఈ విధంగా ఎవరు సముదాయిస్తారు? గడ్డం పట్టుకొని బాధపడుతున్నటువంటి వాళ్ళు సముదాయిస్తారు. ఆవిడెవరో పులివెందుల మహిళ ఉంది, తెలిసిన మహిళ, ఆవిడ సముదాయిస్తున్నారు. దీనంగా చూస్తుంది ఆవిడ ఆ వైపు. ఈ పోయి అదిగో చెప్తుంది. ఇక్కడ ఫేస్ చూడండి నెట్ పెట్టాడు, ఫేస్ చూడండి నెట్ పెట్టాడు అక్కడ ఆయన. ఆ ఫేస్ని చూస్తే ఎవరైనా ఇష్టపూర్వకంగా వింటున్నాడు అని అనిపిస్తుందా? సో ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, విజయమ్మ గారు సరే పార్టీలు ఏవైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, లేకపోతే ఇంకోటి పరస్పరం విమర్శించుకోవచ్చు, ఇవన్నీ మామూలే. రాజశేఖర రెడ్డి గారు ఎవరు విమర్శలు చేసినా, ఎవరు కొన్ని ఆరోపణలు చేసినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆయన ఏదో ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ చేసి సంతృప్త స్థాయిలో అందరికీ సంక్షేమ పథకాలు అందజేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అలాంటి ఆయన సతీమణి విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఆవిడ అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అసెంబ్లీలో అడుగుపెట్టి ఆవిడ కన్నీటి పర్యంతో అసెంబ్లీలో మాట్లాడిన దృశ్యాలను కూడా మేము కవర్ చేసాం అప్పుడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రావడానికి ఆవిడ ప్రచారం చేశారు. ఆవిడ జీవితం మొత్తం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసమే త్యాగం చేశారు. సీన్ కట్ చేస్తే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను మీకు చూపించకుండా ఉండలేకపోయాను. అందుకే నేను ఆ వీడియోని చూపించాను. ఆ వీడియో చూసిన తర్వాత మరి నాకు కలిగిన భావమే మీకు కలుగుతుందా, లేదంటే నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నాను అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.